హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవ్వచ్చు అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్మునేల్లో పెట్టిన ప్రకారం ఏపీ ఐసెట్ 2024 ఐసెట్ ఎగ్జామ్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, టెన్షన్ లేకుండా ఎలా రాయాలి, ఏం ప్రిపేర్ కాని వాళ్ళు ఎలా ఆప్షన్స్ పెట్టాలి, ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. దయచేసి నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నాను అంటే ఎవరైతే వీడియో చూస్తారో కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు మన వీడియోని రికమెండ్ చేసి ఎవరైతే ఐసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వరకు అయితే చేరడం అయితే జరుగుతుంది. సో ఈ చిన్న రిక్వెస్ట్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఐసెట్ ఎగ్జామ్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తెలియదు, అలాగే టెన్షన్ లేకుండా ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా తెలియదు. వాళ్ళ వరకు చేరితే వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటుంది. సో మీరైతే ఎలా ఫ్రీగా చూస్తున్నారో అంటే ఏం లేకుండా ఫ్రీనెస్గా వాళ్ళకు కూడా అయితే ఉంటుంది. ఫ్రీనెస్గా ఓకే ఇలా ఉండాలి ఎగ్జామ్ హాల్లో అని చెప్పి వాళ్ళకు కూడా అయితే ఫ్రీనెస్ ఒకటైతే మన వీడియో చూడగానే అయితే వస్తుంది. ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఐసెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఐసెట్ ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఐసెట్ ఎగ్జామ్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినది ఫస్ట్ ఏంటంటే హాల్ టికెట్. ఏపీ ఐసెట్ హాల్ టికెట్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. సో టెన్షన్లో మీరు హాల్ టికెట్ మర్చిపోతారు. సో దయచేసి హాల్ టికెట్ అనేది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కంపల్సరీ కావాలి. సో అప్లికేషన్ ఫామ్ పైన చాలామంది అడిగేది ఏంటి అంటే సిగ్నేచర్ కావాలా, ప్రిన్సిపల్ సిగ్నేచర్ కావాలా అంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్ సిగ్నేచర్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్ ఫామ్లో ఎఫిక్స్ ఏ ఫోటోగ్రఫీ అండ్ ప్రిన్సిపల్ ఆర్ గెస్టెడ్ ఆఫీసర్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. కానీ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్లో మాత్రం సిగ్నేచర్ కావాలా అని చెప్పి, సిగ్నేచర్ మ్యాండటరీ అని చెప్పి ఇవ్వలేదు. కానీ ఎందుకైనా మంచిది, కొన్ని సెంటర్స్లో అక్కడ ఫోటో ప్లస్ సిగ్నేచర్ అడుగుతారు. సో మీకు పాసిబిలిటీ ఉన్న వాళ్ళంతా పెట్టించుకొని ఉంటారు. సో మ్యాక్సిమము నేను దీని గురించి వీడియో కూడా బిఫోర్లో అయితే నేను చేశాను. సో చాలామంది అయితే పెట్టించుకొని ఉంటారు. సో ఇంకా పెట్టించుకోలేని అయితే ఎవరైనా ఉంటే కానీ పెట్టించుకోండి. దయచేసి గెస్టెడ్ ఆఫీసర్ ఉన్నా కూడా వాళ్ళతో అయినా పెట్టించుకోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇబ్బంది పడకూడదు కదా. సో ఇబ్బంది పడి మళ్ళీ కొన్ని సెంటర్స్లో అడుగుతారు ఎందుకు పెట్టించుకోలేదు, కొంతమంది అయితే అలో కూడా చేయరు. సో మీరు దయచేసి మీకు పెట్టించుకోండి పాసిబిలిటీ ఉంటే. ఇంకా పాసిబిలిటీ లేని వాళ్ళు మీరు ఫోటో అనేది పేస్ట్ చేసి తీసుకొని అయితే వెళ్ళండి, ఓకేనా. సో పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ పెట్టించుకొని ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అయితే పెట్టించుకొని ఉంటారు. ఎందుకంటే నేను బిఫోర్లో కూడా ఆ సిగ్నేచర్ గురించి వీడియోస్ అయితే 2 చేశాను, అది ఇంపార్టెంటా కాదా అని చెప్పి చాలామంది అయితే చూశారు. సో దాని గురించి చాలామందికి తెలుసు. సో ఇదైతే దాని గురించి అయితే మీకు అనుకూలత ఇంకా పెట్టించుకొని ఉంటే పెట్టించుకోండి వెళ్ళి, లేదు అనుకుంటే మీరు ఒక ఫోటో అనేది పేస్ట్ చేసి తీసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఐడెంటిటీ ప్రూఫ్. మీ దగ్గర అయితే ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ, పాన్ కార్డ్ ఒరిజినల్ కానీ, ఓటర్ కార్డ్ ఒరిజినల్ కానీ, ఈ మూడిట్లో ఏది ఉన్నా సరే మీరు ఒరిజినల్ అనేది క్యారీ చేయాల్సి వస్తుంది. క్యారీ చేయండి, ఓకేనా. ఈ 3 ఏది ఉన్నా సరే మీరు క్యారీ చేయండి, ఓకేనా, ప్రాబ్లం లేదు. ఈ 3లో ఏదో ఒకటి మాత్రం మ్యాండటరీగా మీ దగ్గర ఉండాలి ఒరిజినల్. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్లో కూడా చెప్పారు మీ దగ్గర ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ ఉండాలని చెప్పారు. ఈ మూడిట్లో ఒకటి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీ దగ్గర పెన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ ఖచ్చితంగా అయితే ఉండాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ క్వశ్చన్ వచ్చి టెన్షన్ లేకుండా ఎలా రాయాలి, ఏం ప్రిపేర్ కాని వాళ్ళు ఎలా ఆప్షన్స్ పెట్టాలి. సో మోస్ట్ ఆఫ్ ది చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే టెన్షన్ పడిపోతారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి టెన్షన్ అనేది ఆటోమేటికల్లీ మీకైనా కాదు నాకైనా వచ్చేస్తుంది. సో టెన్షన్ పడుతూ ఉంటారు. టెన్షన్ పడకుండా ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటని చెప్పి నేనైతే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. ఆ టిప్ అనేది యూజ్ చేసుకోండి, ఎందుకంటే మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టూడెంట్స్ చేసే పని ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ రాగాల్ని చదివేస్తారు, కింద నుంచి పై దాకా స్క్రోల్ చేసేసి చదివేస్తారు. ఫస్ట్ అయితే క్వశ్చన్ పేపర్ మీకు డిస్ప్లే అవ్వగానే మీరు ఎవ్వరు క్వశ్చన్ పేపర్ని చదవకండి దయచేసి. మీరు అలా చదవడం వల్ల టైం అయిపోతుంది అని చెప్పి మీకు టెన్షన్ ఎక్కువైపోయి ఆప్షన్ అనేది మీరు కరెక్ట్గా పెట్టలేరు. మీరు ప్రిపేర్ అయినా కూడా ఆప్షన్ అనేది కరెక్ట్గా పెట్టలేరు. ఒక ఆప్షన్ పెట్టపోయి ఇంకో ఆప్షన్ పెడతారు, ఓకేనా. ఫస్ట్ అయితే మీరు చేయాల్సిన పని అంటే క్వశ్చన్ పేపరు అక్కడ
ఇన్విజిలేటర్ చెప్తారు, ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి, ఎంటర్ కొట్టండి అని చెప్తారు. ఎంటర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ పేపర్ మీకు డిస్ప్లే అయిన తర్వాత ఫస్ట్ అయితే మీరు ఒక 5 minutes మీ ఐస్ అనేది క్లోజ్ చేసి ప్రశాంతంగా అయితే 5 minutes అలా ప్రశాంతంగా ఉండండి. ఆ 5 minutes అయిపోయిన తర్వాత మీరు ఏదైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆ సెక్షన్ దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టండి ఫస్ట్. ఓకేనా? టెన్షన్ లేకుండా మీరు 5 minutes మీ ఐస్ క్లోజ్ చేసి అలాగ బ్రీతింగ్ తీసుకొని అలా బ్రీతింగ్ వదిలేసి మీరు టెన్షన్ లేకుండా అయితే ఆ తర్వాత మీరు ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చి ఏం ప్రిపేర్ కాని వాళ్ళు ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని చాలామంది అడుగుతున్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అయితే 100%లో 70% పీపుల్ అయితే ప్రిపేర్ అవుతారు. 30% పీపుల్స్ అయితే స్టూడెంట్స్ అయితే ప్రిపేర్ కారు. ఆ 30% స్టూడెంట్స్కి అయితే నేను చెప్పబోయే టిప్ ఏంటంటే ఎలా పెట్టాలి అంటే మనకి ABCD 4 ఉంటాయి కదా ABCD. సో ABCD 4 ఆప్షన్స్ ప్రతి సెక్షన్ ఏలో ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఎలా అనుకుంటారంటే మనకు 200 బిట్స్ ఉంటాయి కదా, 50A పెట్టేద్దాం, 50B పెడదాం, 50C పెడదాం, 50D పెడదాం అనుకుంటారు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయలేరు. ఎందుకంటే సమ్ టైమ్స్ ఏమవుతుంది, 50A ఇవ్వరు కదా, 50B ఇవ్వరు కదా, 50C ఇవ్వరు, 50D ఇవ్వరు. కొన్ని టైమ్స్ ఏ ఇవ్వచ్చు, మళ్ళీ B ఇవ్వచ్చు, లేదంటే మళ్ళీ A ఇవ్వచ్చు. అలా కన్ఫ్యూజన్గా ఆన్సర్స్ అనేవి ఉంటాయి. మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు సెక్షన్ ఏ ఉందనుకో, ఆ సెక్షన్ ఏలో మీరు చేయాల్సింది ఏంటంటే ఒకటి ఏ పెట్టారు అంటే ఆ నెక్స్ట్ది వచ్చి డి పెట్టండి. అలాగా ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ వెళ్ళండి, అంతేగాని ఏబిసిడి అని పెట్టకూడదు. మీరు ఆల్టర్నేట్గా ఆన్సర్స్ పెట్టుకోండి. కొన్ని క్వశ్చన్స్కి ఏమో ఒక 10 questions ఉన్నాయనుకో, ఆ 10 questions ఏసీబీడి అలాగా ఆల్టర్నేట్గా పెట్టండి. కొన్ని 10 questions ఏమో ఏబిసిడిగా పెట్టండి, కొన్ని 10 questions ఏమో డీసీబీగా, కొన్నేమో ఏబిసిడిగా, కొన్నేమో ఆల్టర్నేట్గా, కొన్నేమో కింద నుంచి పైకి, కొన్నేమో మధ్యలో నుంచి ఇప్పుడు కొన్నేమో DBACD అలా మధ్యలోంచి పెట్టండి. అలా పెట్టుకుంటూ వస్తే ఏం ప్రిపేర్ కాని వాళ్ళకి మినిమం 200కి ఒక 50 marks కానీ, 55 marks కానీ, 60 కానీ మినిమం క్వాలిఫై అవుతారు అలా పెట్టినా సరే. ఓకేనా? మీరు ఎలా పెట్టాలి అంటే ఏబిసిడి కొన్ని వాటికి ఒక 10 ఏమో ఏబిసిడి, కొన్నేమో కింద నుంచి DCBA పెట్టాలి, కొన్నేమో ఒకటి B అయితే ఒకటి D పెట్టాలి, ఒకటి C అయితే మళ్ళీ A పెట్టాలి. అలాగా షఫ్లింగ్ చేసుకుంటూ పెట్టాల్సి వస్తుంది. అలా పెట్టారంటే మీరు కనీసం మినిమం పాస్ అయినా అవుతారు, క్వాలిఫై అయినా అవుతారు. ఓకేనా? ఇలాగైతే మీరు పెట్టాల్సి వస్తుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్దర్గా రాబోతున్న కౌన్సిలింగ్ డీటెయిల్స్ కానీ, ఎంత ర్యాంక్ ఎంత వస్తుంది, ఏ కాలేజ్ వస్తుంది, అవన్నీ కూడా నేను మన ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది. ఏపీ ఐసెట్ గురించి, పీసెట్ గురించి, తెలంగాణ ఐసెట్ గురించి, అన్నిటి గురించి ఆల్మోస్ట్ ఎక్కువ సెట్స్ గురించి అయితే మన ఛానల్ అయితే చెప్పబోతాము. ఐసెట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, పీసెట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఎగ్జామ్ అయిపోయిన కాంచి మీ ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుంది ఏంటి చెప్పి క్లియర్గా అయితే నేను అన్నీ చెప్తాను. ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఏంటి, మీరు బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. మన బిఫోర్ వీడియోస్లో కూడా ఆల్మోస్ట్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా మీరు గెయిన్ చేసుకోండి. సో ఇది అయితే వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. థ్యాంక్ యూ సో మచ్.